ఎలా ఉన్నాయి. పెద్దలే ఓన్లీ పులుసే చేసేద్దాం అనుకున్నా, కానీ ఈ రెండు చూసారా, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తా, కొత్తిమీర. చూసారా, ఇక్కడ ఎండ కాసి 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 వర్షం మొదలైందండి. ఇదిగో నిన్నటి నుంచి మబ్బుగా ఉండింది. నిన్న పొద్దున కొద్దిగా ఎండ వచ్చింది, కానీ ఆ తర్వాత మళ్ళీ మబ్బుగానే ఉండింది. ఈరోజు ఇక వర్షం పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ ఎండకి జనాలు ఎండిపోయి ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుని ఉంటారు చూసారా. కానీ ఈ వర్షాలకు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఉరుములు అలాంటివి పడుతుంటాయి. ఉరుములు మెరుపులు ఎక్కువ అన్నమాట. సో చూసారా, ఎన్నాళ్ళకు వర్షం పడుతుంది ఇలా మంచిగా చల్లగా ఉందండి. అదిగోండి ఉరుములు శబ్దం. అమ్మో, ఆపేస్తున్నానండి ఈ ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఇక్కడ నేను గోధుమ దోశ పోసేసుకుంటున్నానండి. గోధుమ దోశ అన్నమాట ఇది. అలాగే ఇక్కడ మా అలక్స్కేమో ఇదిగోండి చపాతీ, ఇదేమో బంగాళాదుంప కర్రీ మా బుజ్జి ఇచ్చింది. అంటే మా అలక్స్ గోధుమ దోశ వద్దన్నాడు అన్నమాట. సరే వద్దన్నాడు కదా అని నాకు ఇడ్లీ తీసుకొచ్చి పెట్టు అన్నాడు. ఇడ్లీ తీసుకొచ్చి పెట్టమన్నాడు. సరే మా బుజ్జి ఏమో నేను చపాతీ చేస్తున్నా పిన్ని, రెండిచ్చి పంపిస్తాను అని చెప్పింది అన్నమాట. రెండిస్తాను అని చెప్పింది. అంటే నేను వెళ్ళానులే మా బుజ్జి దగ్గరికి, అందుకోసము ఇక ఆయనకి చపాతీ అన్నమాట. నాకేమో గోధుమ దోశ, అలాగే కారప్పొడి ఉంది, ఆ కారప్పొడి వేసుకొని తినేస్తా. అబ్బా, మబ్బు మూసుకొని ఉందండి. నిన్న కూడా వర్షం వచ్చింది. చూసారా మబ్బు ఎలా ఉందో, బాగా ఉంది. క్లైమేట్ చల్లగా ఉందన్నమాట, గాలి వేస్తుంది. చిన్న చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. ఇక వర్షం దంచేస్తుందేమో చూడాలి. భయంకరంగా ఉంది మబ్బు అయితే. ఈ వెదర్కి ఉందిలే, ఆల్రెడీ సాయంకాలం అయిపోయింది. అందులోనూ చల్లగా కూల్గా మబ్బు పట్టేసి గాలి వస్తూ మంచిగా ఉంది కదా. అదిగో ఉరుములు కూడా వస్తున్నాయి. ఇప్పుడు టీ పెట్టుకొని తాగేసేయాలి, మజా ఉంటుంది. వచ్చేసిందండి వర్షం, వచ్చేస్తుంది. ఇదిగోండి వర్షం పడిపోతూ ఉంది పెద్దవానే. వావ్, గంచి పట్టుకుని చూస్తున్నారా. నిన్న కూడా ఇదే టయానికి పడింది అనుకుంటా. నిన్న ఇంకా ముందుగా పడిందండో. ఇవాళ కొంచెం లేటుగా పడుతుంది. చూడండి గాలి కూడా, చెట్లు గాలి కూడా వస్తుంది మంచిగా. అక్కడ వేప చెట్టు చూడండి, గాలి వీస్తుంది కదా, అదిగోండి. ఇప్పుడు ఈ వర్షంలో వెళ్ళి ఛాయ్ పెట్టుకొని వచ్చేస్తాను నేను, తాగేస్తా. మంచిగా ఉంటుంది, భలే ఉంటుందిలే. ఒక పక్క వర్షం పడుతూ ఒక పక్క వేడి కాఫీనో టీనో తాగుతుంటే సూపర్ ఉంటుంది. అమ్మో, పురుగులు వస్తున్నాయండో, పెద్ద పెద్దగా భయం వేస్తుంది. ఫోన్ ఆఫ్ చేసేస్తున్నా. ఇక ఇది పక్క రోజు అన్నమాట. పక్క రోజు ఉదయాన్నే ఇలా చేపలు అమ్ముతూ వచ్చారు. మా సైడ్ ఎక్కువ ఇవి అమ్ముతారులేండి, బాగానే అమ్ముతారు. జిలేబీ చేపలు అంటారు, కానీ ఇవి జిలేబీ చేపలు కాదు, ఇవి పైలెట్లు అన్నమాట. కొంచెం పెద్ద వాటిని పైలెట్లు అంటారు, చిన్న వాటినేమో జిలేబీ చేపలు అంటారు. నేనేమో జిలేబీ చేపలు తీసుకుందాం అనుకున్నా, అవి రెండే ఉన్నాయి, వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఆ జిలేబీ చేపలు అనేటివి చేపగా వేసేయచ్చు, కొంచెం చిన్నవిగా ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటుంది. సరే వీటిని ఏంటంటే వీటిని పెద్దవి కాబట్టి ఇవి కట్ చేయాలి. కానీ జిలేబులు అయితే కొంచెం చిన్న ఇదిగో నా చేతిలో ఉండింది చూడు, అది కూడా ఇంకొంచెం పెద్దదే. ఇంకొంచెం చిన్న సైజ్ అయితే చేపగా వేసుకున్నా కానీ మంచిగా ఉంటాయండి. కొంతమంది వీటిని పులుసు పెట్టుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే బురద వాసన అది ఇది అంటారు. కానీ నాకైతే పులుసు ఇష్టము, ఫ్రై కూడా ఇష్టమే. సో వీటిని తీసుకున్నాను అన్నమాట. అది కాక చేపలు ఫ్రెష్గా ఉన్నాయండి, బతికున్నాయి, భలే ఉన్నాయి. బతికున్నాయి చూడండి ఎలా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయండి. ఇక ఇక్కడేమో చేపలు తోమించుకోవడానికి కానీ మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోకి వెళ్ళాను అన్నమాట. అంటే వాళ్ళు పైన ఉంటారు, కింద పైన 2 ఫ్లోర్లు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇదిగోండి ఒక క్లిప్ తీసాను మా ఇల్లుని పైనుంచి. చూడడానికి బాగుంది కదా, వెనకాల చెట్లు అన్నీ, చర్చి ఉంటుందండి, చర్చి వెనకాల చెట్లు అన్నమాట. అవన్నీ చెట్లు. అలాగే ఇదిగోండి ఇదన్నమాట మా ఇల్లు, పైనుంచి క్లియర్గా కనిపిస్తుంది కదా. సో అలా ఒక క్లిప్ తీసాను అన్నమాట. ఇదిగోండి రోడ్డు చూస్తున్నారా, రోడ్డు కూడా పక్కనేనండి. రోడ్డు పక్కన మా ఇల్లు అన్నమాట. ఇదిగో ఇది ఫస్ట్ ఇల్లు, తర్వాత మా ఇల్లే. ఇక చేపలు కట్ చేపించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఆ రోజు వండలేదు, పక్క రోజు వండానన్నమాట.
ఇదిగోండి నిన్న చేపలు తీసుకున్నాను. నిన్న తీసుకున్నానని చూపించాను కదా, అంటే ఈ చేపలు తీసుకున్నాను కదా అది నిన్నండి. నిన్న నేను చేయలేదన్నమాట. ఇలా కట్ చేపించేసి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నిన్న సాయంకాలం చేద్దాం అనుకున్నా, సరే చేయలా, ఇడ్లీయే పెట్టేసుకున్నా. ఇంకా ఈరోజు ఈ చేపల పులుసును అలాగే ఇదిగోండి ఫ్రై కూడా. ఫ్రై వద్దనుకున్నా, ఫ్రై చేయొద్దులే, ఓన్లీ పులుసే చేసేద్దాం అనుకున్నా. కానీ ఈ రెండు చేపగా ఉన్నాయి. ఈ రెండు ఇంకా 2 ముక్కలు కూడా వేసి ఇలా మసాలా బట్టి చేస్తున్నాను. ఈ 2 చేపల ఫ్రైను అలాగే ఇవి పులుసు చేసేద్దామని ఫ్రైకి అయితే కలిపేస్తున్నానండి మసాలా. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి ఏమీ వేయలేదండి. నిమ్మరసము అలాగే జస్ట్ కొద్దిగా ఇంత కార్న్ఫ్లోర్ వేసా. జస్ట్ ఊరికే అలా వేసానంటే వేసి 1/2 టీ స్పూన్ కూడా అంతేలే, 1/2 స్పూన్ వేసుంటా. తర్వాత నిమ్మరసం పిండేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా కలిపి పెట్టేసాను అన్నమాట. అసలు ఈ చేపలు ఫ్రై అంటే నాకు ఇష్టం ఉండదండి. చాలామందికి ఈ చేపలే ఫ్రై చేసుకోవాలని తింటారు. ఏమో నాకు పెద్దగా సరే చేద్దాంలే, పులుసు అంటేనే ఇష్టం. చాలామందికి ఇవి పులుసు ఇష్టపడరు, ఏంటి జిలేబీ చేపలు అనేది. కానీ నేను పులుసు తింటాను, అంటే మట్టి వాసన అది ఇది అంటుంటారు. ఏమో సో సర్లే, ఈ 4 ముక్కలు ఫ్రై చేసేద్దామని. ఇవి తోక ముక్కలు సైడ్ అండి, అంటే ఇవి పెద్దవండి, పెద్ద చేపలు. చిన్నవి జిలేబులు, పెద్దవి పైలెట్లు అలా అంటారు. సో ఇలా కలిపి పెట్టేసాను అన్నమాట. వీటిని ఫ్రై చేసి వీటిని పులుసు, ఇదిగోండి పులుసు కోసమని నేను అన్ని చింతపండు రసం కలిపేసి దీంట్లోనే కారము, పసుపు, ధనియా పొడి, అలాగే ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదా అది వేసానండి. ఈ మధ్య సాల్ట్ వేసేదాన్ని, ఇప్పుడు కల్లుప్పు వేసేస్తున్నాను అన్నమాట. అలాగే ఆనియన్స్ అండి, పచ్చివే, అంటే ఫ్రై చేయలేదు. ఆనియన్స్, టమోటాలు కూడా ఇందులోనే కలిపేస్తానండి నేను. అంటే ఒక్కొక్కసారి ఫ్రై చేస్తా, కానీ ఎక్కువ ఇలానే చేస్తా. నేను ఎలా చేస్తున్నానో చెప్తున్నానండి. అంటే ఒక్కొక్కసారి అంటే ఎవరెవరి ఇష్టం వాళ్ళది. నేను ఇలానే చేసేసుకుంటా ఎక్కువ, అంటే టైం కూడా కలిసి వస్తుందని ఇలానే కలిపేస్తా అన్నీ వేసి. నేను చాలాసార్లే చేస్తున్నాను ఈ టైప్లో చేపల కూర, చాలాసార్లు చేస్తున్నాను. కానీ మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారని నేను చేస్తున్నాను కాబట్టి ఇవాళ చెప్తున్నానండి. అంటే నేను చేసే విధానం చెప్తున్నా. ఒక్కొక్కసారి ఇలా చేస్తా, ఒక్కొక్కసారి ఈ ఆనియన్స్ ఇవి కూడా ఫ్రై చేస్తాను. అంటే కారము, పసుపు, ధనియా పౌడర్ ఈ చింతపండు పులుసులో కలిపేస్తా. ఈ ఆనియన్స్, ఈ టమోటాలు ఆయిల్ ఫ్రై చేసి ఈ పులుసుని అందులో వేస్తాను అన్నమాట. మ్యాక్సిమం అయితే నేను ఇలానే చేస్తా. ఏంటి, ఈ ఆనియన్స్, టమోటాలు కూడా కలిపి వేసేస్తాను. మామిడికాయ కూడా ఒక్కొక్కసారి వేస్తా, ఒక్కొక్కసారి వేయనండి. నేను అసలు మొన్నటి వరకు చేపల పులుసు తిన్నా. మళ్ళీ నిన్న ఎళ్ళంబట వస్తే అమ్ముతూ కొంచెం పెద్దవండి ఇవి తీసుకున్నా. కొంచెం తక్కువ కూడా వస్తాయి కదా, అంటే కొంచెం తక్కువకి వస్తాయి, అలాగే ఎక్కువ కూడా వస్తాయి. అందుకోసం నాకు చేపలు అంటే కొంచెం ఇష్టమేలేండి, తింటాను బాగానే. చేపలు, చికెను, మటన్ తినను, కానీ అస్సలు తినను మటను. సో వీటిని ఇప్పుడు ఇలా కలిపేస్తా. ఇలా కలిపినందువల్ల పులుసు కూడా చిక్కగా వస్తుందండి. అంటే చింతపండు మనకు తగ్గట్టు వేసుకోవాలి. చింతపండు నానేసుకున్నాను ముందుగానే. అంటే కొంతమంది పులుసు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది మీడియంగా తింటారు. మేము మీడియం, మరీ అంటే చేపల పులుసులో మరీ తక్కువ తినద్దు, అంటే మీడియం. అలా అని మరీ ఎక్కువ కూడా తినకూడదండి. అలా అని మరీ ఎక్కువ కూడా వేసుకోను, జస్ట్ మీడియంగా. దీనిలోనే బాగా కలిపేసి చేసేస్తా. ఇక్కడ నేను ముందుగానే కొంచెం ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే మెంతులు ఈ 4 డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. లాస్ట్లో కర్రీ పైన చల్లుతాను. అసలు మా నెల్లూరు చేపల పులుసు అంటేనే ఇదన్నమాట. మా నెల్లూరు చేపల పులుసు అంటేనే ఈ స్టైల్లోనే చేస్తారన్నమాట. అచ్చమైన నెల్లూరు చేపల పులుసు అంటేనే ఇలానే చేస్తారన్నమాట. ఇలా ఓ వెడల్పాటి బాండి పెట్టి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు 2 వేసాను. అలాగే కొంచెం మెంతులు కూడా వేసాను ఆయిల్లో, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మెంతులు ఆయిల్లో ఫ్రై అయితే. మామూలుగా అయితే మెంతులు ఆయిల్లో వేయరు నెల్లూరు చేపల పులుసుకి, పౌడరే వేస్తారు లాస్ట్లో.
వాసన భలే వచ్చేసిందండి. ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఆ పులుసు ఎత్తి ఆ పోపులో వేసాను అనమాట. అలాగే చేపలకు కూడా దీనిలోనే వేసుకున్నా ఆయిల్. ఇక వీటిని కూడా ఫ్రై చేసుకున్నా. నిదానంగా ఫ్రై చేయాలండి వీటిని. కొంచెం లేటు సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. చూసారా పులుసు తెల్లిపోతుంది కదా. ఇదిగోండి ఒక పక్క చేపలు కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇప్పుడు చేపలు వేసుకుంటాను అన్నమాట. చేపలు వేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కొత్తిమీర, అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా వేస్తానండి. కొంచెం మూత పెట్టేసి ఇప్పుడు ఉడికించుకున్నాం. ఎక్కువసేపు ఉడకని అవసరం లేదు. చేప కదా, అందులో ఈ చేపలు అయితే మరీ డెలికేటెడ్గా ఉంటాయండి. ఈ జిలేబీ చేపలు అలాంటివి. ఏ చేప అయినా డెలికేటెడ్ లేదు. చేప అంటే ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. ఇప్పుడు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నాం. చూసారా మీరు ఎక్కువ పులుసు పోసుకున్నారనుకోండి, నీళ్ళుగా పులుసు కలుపుకున్నారనుకోండి, ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది అన్నమాట చేప వేసినప్పుడు కూడా. అప్పుడు చేపల ముక్కలు ఇరిగిపోతాయి. అందుకే కొంచెం మీడియంగా కలుపుకోండి పులుసు కూడా. అంటే నేను అలాగే కలుపుకుంటానండి. దీంట్లో మామిడికాయ ముక్కలు ఉంటే మామిడికాయ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, మొన్న చేశాను ఒకసారి. అందులో మామిడికాయ ముక్కలు నేనే తినేసా, ఎక్కువ వేసుకున్నా, పెద్ద మామిడికాయ. సో ఇప్పుడు మామిడికాయ లేదు కాబట్టి ఇలా. అసలు దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారండి. యాక్చువల్లీ నెల్లూరు చేపల పులుసు అంటే అల్లం పేస్ట్ వేయరు. అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ చూసి వేసుకుంటున్నారేమో. మామూలుగా అయితే యాక్చువల్లీ పద్ధతి అయితే ఇదేనండి. నెల్లూరు చేపల పులుసు చేసే విధానం అయితే ఇదేనమాట. దీనిలో ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొట్టేస్తారు లాస్ట్లో. వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాలు కలిపిన పౌడర్ వేస్తారు. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర. అలాగే కొంతమంది పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారండి. అప్పుడప్పుడు నేను కూడా వేస్తాను. ఇప్పుడు నేను వేయలే, నాకు తినాలనిపించలేదు. అంటే దీనిపైన కొంచెం స్లిట్ చేసేసేయచ్చు, కొరుక్కొని తినేదానికి మంచిగా ఉంటాయని. ఏమో చూస్తా, వేస్తా లేదంటే లేదు. దీనిలో ఇప్పుడు పొడి వేస్తాను. మెంతులు, జీలకర్ర పొడి, అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువగా వేస్తానండి. చూసారా వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తాను నేను. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అప్పుడు మన అమ్మమ్మలు చేసే పద్ధతి ఇదే. ఇప్పుడు ఫ్రై చేసి వేసుకుంటాం కదా. కానీ ఒకటి యాక్చువల్లీ నెల్లూరు పులుసు అంటే ఇదే అన్నమాట. నెల్లూరు పులుసు చేసే విధానం అయితే ఇదే, ఇట్లాగే. ఇప్పుడు కొంచెం పౌడర్ వేస్తా. చేత్తనే వేసేదాన్ని, చెయ్య తడిగా ఉంది. ఆ పౌడర్లో పెడితే కొంచెం మళ్ళా ఏదో అవుతుందని చాలు. ఎందుకంటే కొంచెం మెంతులు కూడా వేసాను ఇందాక. మాత్రం కొంచెం మెంతులు కూడా వేసాను అన్నమాట. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని దించేసుకోవడం. కలుపుతానండి ఇట్లా అంటాను ఇప్పుడు తీసి. అలాగే ఈ చేపలు ఎక్కడి వరకు వచ్చేసి చూద్దాం. ఈ చేపలు మాత్రం ఇందులో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉండాలండి. కొంచెం లావు చేపలు కదా. చూసారా నేను అసలు టేస్ట్ కూడా చేశానండి, మస్తు ఉంది టేస్ట్. ఇప్పుడే చూసా, ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు ఇక దీనిపైన కొత్తిమీరను కరివేపాకు వేసుకొని దించేసుకున్నాం, అంతే. ఆఫ్ చేసేస్తాం, లేదంటే చేప చెదురు అయిపోతుంది. ఇదేనన్నమాట యాక్చువల్లీ నెల్లూరు చేపల పులుసు చేసే విధానం. అదే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. మేము అల్లం అయితే వేయమండి, ఓన్లీ వెల్లుల్లి వేస్తాం. ఇప్పుడు కొంతమంది వేస్తారేమో ఈ యూట్యూబ్లో చూసి,
కానీ ఫ్రైలో అయితే వేస్తానండి, ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. పులుసులో అయితే వేయమన్నమాట. మామిడికాయ అంటే మామిడికాయ వేసుకుంటాము, ఇప్పుడు మామిడికాయ లేదు కాబట్టి వేయలేదు. ఇదైతే అయిపోవచ్చేసింది. అయిపోయిందండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, మొత్తం ఉంటుంది, మామూలుగా ఉండదు. దీన్ని ఆపేస్తే ఇంకొకటి ఆరాలండి, ఇది ఆరితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకొకటి అండో, ఈ చేపల పులుసులో అంటే కొంతమందికి తెలియకపోవచ్చేమో, ఇప్పుడు నేను ఇందులో అన్ని పచ్చివే కలిపేసాను కదా, చింతపండు పులుసు, చింతపండు రసం తీసుకున్న తర్వాత అన్ని పచ్చివే వేసాను కదా, ఏంటి ఆనియన్స్, టమోటాలు. సో కొంచెం ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఆనియను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి, అంటే బయటే పెడితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము తిన్న తర్వాత మిగిలితే. ఇప్పుడు ఎవరైనా బయట పెట్టాలనుకుంటే ఆనియన్ ఫ్రై చేసి వేసుకోండి, ఎండలకి ఉండదన్నమాట, పాసిపోద్ది, అంటే నురుగు వచ్చేస్తుంది ఆనియన్ పచ్చిది వేస్తే. కొంచెమే చేసుకొని తినేసే పని అయితే పర్లేదు, కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఆనియన్ ఆయిల్లో వాడి చేసుకోండి. ఆనియన్ టమోటా వాడిచినా వాడకపోయినా పర్లేదు, కానీ ఆనియన్ అయితే ఖచ్చితంగా అంటే బయట పెట్టుకొని 2 రోజులు ఉండాలంటే నేను చెప్పేది, అలా చేసుకుంటే ఉంటుంది. లేదంటే పచ్చి ఆనియన్ వేసి అలాగా చేసి బయట పెట్టారనుకోండి ఈ ఎండలకి, ఇప్పుడంటే 2 రోజులు చల్లగా వర్షం వచ్చి బాగుందిలేండి, ఎలా అయినా ఎండాకాలమే కదా ఇప్పుడు, ఏం వర్షాకాలం ఏం కాదు కాబట్టి అలా చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే నాలాగా అంటే ఎక్కువ మిగిలితే, లేదంటే మామూలుగా తినేసే పని అయితే పర్లేదు, ఎక్కువ మంది ఉంటే. నాకైతే మిగులుతుందండి, రేపు ఎల్లుండి కూడా వస్తుంది, ఎందుకంటే నేను ఒకదాన్ని తింటాను, ఆయన పెద్దగా తినడు కాబట్టి ఒక పూట తింటాడు మాలక్స్, నాకే ఇదంతా. చూసారా, ఇదిగోండి 2 చేపలు. ఇదండి ఈరోజు నేను చేసిన చేపల పులుసు, అలాగే చేపల ఫ్రై. ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా చేపల ఫ్రై, నా చేపల పులుసు చూస్తుంటే ఎలా అనిపిస్తుందండి మీకు, ఒక కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.